ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం కనుక మనం చూస్తే, మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. నేను ఈ మధ్యకాలంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను, అరే వాట్ మేక్స్ హిమ్ సో యూనిక్. బైబిల్లో అతని పేరు మీద 9 అధ్యాయాలు ఉండేలాగా ఒక యవనస్తుని యూనిక్గా చేసింది ఏంటి? కొత్త నిబంధనలో మొదటి తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక అని తన పేరు మీద అడ్రస్ చేస్తూ రాశారు. మనకి బాగా తెలుసు, అసలు ఈ జీవగ్రంథంలో పేరు ఉండడమే చాలా, ఇట్స్ సో గ్రేట్. ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా నా మాటలలో సున్నైనను పుల్లైనను తొలగిపోదని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. అలాంటి ఈ జీవగ్రంథంలో 9 అధ్యాయాలు మరి ఈ యవనస్తుని పేరు మీద రాయడానికి, ఈ యవనస్తుల్లో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి తిమోతి గారి కోసం పౌలు గారు రాస్తూ, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఈ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు అడ్రస్ చేస్తూ, మీ క్షేమం విషయమై నిజంగా చింతించేవాళ్ళు అతని వంటి వారు ఎవ్వరూ నా యొద్ద లేరు అని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. మనం గమనిస్తే గనక దేనికోసం చింతపడుతున్నాడు ఒక యవనస్తుడుగా అంటే, సంఘం విషయమై, దేవుని పని విషయమై. సంఘంలో ఎవరు నామకార్థంగా ఉన్నారు, ఎవరు నిజంగా మందిరానికి వస్తున్నారు, ఎవరు వారి కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నారు, ఎవరు ఆత్మీయంగా దిగజారిపోతున్నారు, ఎవరు ఆత్మీయ మరుగుజ్జుతనంతో ఇబ్బంది పడుతున్నారు. సంఘ క్షేమం విషయమైన చింత ఒక యవనస్తుడిగా తిమోతికి ఉంది. రెండవదిగా, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ వాళ్ళ ఓన్ బిజినెసెస్తో, సొంత పనులతో చాలా బిజీగా ఉంటే ఒక యవనస్తుడిగా యేసుక్రీస్తు కార్యాల మీద ఫోకస్ పెడతా ఉన్నాడు. యేసుక్రీస్తు కార్యాలని చూస్తున్నాడు. సొంత కార్యాలు, యేసుక్రీస్తు కార్యాలు ఏంటి అని మనం చూస్తే కనుక, మనం చాలాసార్లు మరి మన భారాలన్నీ తీసుకుని వెళ్ళిపోయి యేసే మీద వేసేస్తాం. ప్రభా, నేను దాని విషయమే బాధపడ్డాను, దీని విషయమే బాధపడ్డాను, మన హృదయంలో ఉన్న హెవీ బర్డెన్ అంతా కూడా తీసేసి ఆయన మీద వేసేస్తాం కదా. మోస్ట్లీ మన ప్రార్థన అంశాలన్నీ కూడా మన భారాన్ని ప్రభు మీద పెట్టే ఉంటాయి. అయితే ఈ యవనస్తుల్లో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటి అని అంటే కనుక, ఇతను దేవుని హృదయంలో ఉన్న భారాన్ని చూడగలుగుతున్నాడు. ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాడు అని చూస్తే కనుక, ఆయన హృదయంలోని అంశాలను ఎత్తిపట్టి మొరపెట్టగలుగుతున్నాడు. దేవుడు దేని కొరకు కన్నీరు కారుస్తున్నాడు, ఆయన హృదయంలోని ఆలోచనలు ఏంటి, ఆయన గాయపరుస్తున్న అంశాలు ఏంటి అనేది ఒక యవనస్తుడిగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అలాగే మూడవదిగా చూస్తే కనుక, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను. సో మనం ఈ క్రిస్మస్ సీజన్లో చాలాసార్లు మరి చాలా హడావిడి చేస్తాం. స్టార్స్ కొనుక్కుంటాం, లైటింగ్స్ కొనుక్కుంటాం, చాలా కొంతమంది అన్ని సామాన్లన్నీ కడుక్కుంటారు, షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఈ యవనస్తుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సువార్త వ్యాపకం నిమిత్తము మరి సేవ చేస్తూ ఉన్నాడు. సువార్త జరగాలి. చాలా ప్రాంతాల్లో మరి సువార్త లేదు, చాలామందికి ఎవరో తెలియదు. ఆయన రాజ్యవ్యాప్తి, ఆయన పని విషయమైన భారాన్ని కలిగి ఉన్నారు. తన కొరకు కాక సంఘం విషయమై చింతపడతా ఉన్నాడు. దేవుని పని విషయమై భారం కలిగి ఉన్నాడు. తన భారాలన్నీ ప్రభు మీద వేయడం కాక మరి ప్రభు హృదయంలోని భారాలు పంచుకోవడానికి, ఇదిగోనయ్యా నేనున్నాను. అది సంఘమో, ప్రాంతమో, దేశమో, దేవుని హృదయంలో ఉన్న బాధను, ఆయన ఎదలోతులోని ఆక్రందన చూడగలుగుతున్నాడు. అలాగే మూడవదిగా, తన సొంత కార్యాలు కాక ప్రభు కార్యాలు చేస్తున్నాడు. మూడవదిగా, సువార్త విషయమైన భారం ఉంది.
ఇంతవరకు మరి చాలాసార్లు మనం సెకండ్ కమింగ్ కొరకు పదే పదే మన సంఘాల్లో బోరు మోగినట్టుగా సేవకులను చెప్తూ ఉంటారు. బట్ వెరాజ్ చాలా ప్రాంతాల్లో కనీసం ఆయన మొదటి రాక కూడా, మరి ఆయన ఫస్ట్ కమింగ్ కూడా ఇంతవరకు ప్రకటించబడని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ యవనస్తులు సువార్త వ్యాప్తి విషయమై భారాన్ని కలిగి ఉన్నాడు. సో వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, ఈ లక్షణాలు మనము కూడా కలిగి ఉండి దేవునిలో ఆత్మీయంగా ఎదుగుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.